గోవాలో జరిగినటువంటి ఎన్నికల్లో మేము ఈ ఖర్చు పెట్టినాం అనేటువంటి మాట చెప్పిరు, దాంట్లో ఇచ్చేసిరు. సౌత్ గ్రూప్నకు 90 నుంచి 100 కోట్లు ఆప్ పార్టీకి చెల్లించే విధంగా 2022 గోవా ఎన్నికల కోసం 44.5 కోట్ల రూపాయలు అక్రమంగా అక్కడికి పంపించారని ఛార్జ్ షీట్లో తెలిపింది. మార్చి 2021 నెలలో కేజ్రీవాల్ సహానిధుడు మనీష్ సిసోడియా నేతృత్వంలో పాలసీని రూపొందిస్తున్నప్పుడు ఆప్ పార్టీకి ప్రయోజనం చేకూరాలని ఆయన డిమాండ్ చేశారు. పాలసీ రూపకల్పన నుంచి దాన్ని అమలు చేయడం వరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రమేయం ఉంది. ఢిల్లీ ఎమ్మెల్యే ఆప్ ఇన్ఛార్జ్ దుర్గేష్ పాఠక్ పాత్ర కూడా ఉందని సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్నది. మరి ఇప్పుడు వీళ్ళందరికీ కవితకు లేకపోతే మిగిలిన 2-3 నిందితులకు బెయిల్ వచ్చినాయి, కొందరు బయట ఉన్నారు. మనీష్ సిసోడియాకు కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి? నిన్నటిదాకా నాకు ఏం తెలియదు, నేనేం తప్పు చేయలేదు, మేమంతా ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినాము, లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళము, మేము పోటీ చేయము, అసలు పదవులు తీసుకోము, మాకు పదవులు అంటే తృణప్రాయము, ప్రజల కోసమే పనిచేస్తామని 3 దఫాలుగా సీఎం కుర్చీలో కూర్చొని ఆఖరికి జైలుకు పోతే కూడా ఫెవికాల్ వేసుకొని నా సీఎం కుర్చీ ఇంకొకరికి ఇవ్వద్దని ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గది. ఒక ముఖ్యమంత్రి నిన్న గౌరవ సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసి ఆయన సంతకం పెట్టొద్దా ముఖ్యమంత్రి జైల్లో ఉంటే ఆ రూల్సే లేవు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటిదాకా జైలు పోయిందంటే రాజీనామా చేయడం అనేటువంటి సాధారణ విషయం. రాజీనామా చేయకుండా జైల్లోనే గబ్బిలంలాగా పట్టుకొని వేలాడుతున్నటువంటి కొత్త వ్యక్తి కాబట్టి చట్టాలను మళ్ళా కొత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రోజువారీ కార్యక్రమాలకు కానీ ముఖ్యమంత్రి సంతకం అవసరం ఉండేటువంటి వాటిని ఒక దోషిగా లేకపోతే ఒక ఆరోపణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా సంతకం పెడతాడు? ఆ సంతకం పెడితే చెల్తుందా? రేపు పొద్దుగాల ఆయన నేరం నిరూపితమైతే ఇవాళ చేసినటువంటి సంతకం పైన ఈ విషయంలో కోర్టులు కూడా స్పష్టంగా ఒక విధానాన్ని చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు రాజీనామా చేయబోయని సుప్రీంకోర్టు ఆర్డర్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన ఒక్కడే లేడు కదా, ఏక ఎమ్మెల్యే పార్టీ కాదు కదా. గెలిచే 60 మంది ఎమ్మెల్యేల్లో 57 మంది ఏమో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, పోయిందేమున్నది? కోర్టు చెప్పాలి కదా. తర్వాత అవసరం ఫస్ట్ కనీసం నైతికత ఉండాలి కదా, కనీస నైతికత ఉండాలి కదా. ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ వేసింది సిబిఐ, పెద్ద షాకే ఇచ్చింది. నేరపూరిత కుట్రలో భాగస్వామిగా ఉన్నారనేటువంటి దాంట్లో ఈ ఛార్జ్ షీట్లో తెలిపింది. మరి ఈ ఛార్జ్ షీట్ ప్రకారము కేజ్రీవాల్కి ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదా? బెయిల్ రాకపోయినా ఇంకెంతకాలము ఒక దోషిగా, ఒక ఆరోపణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా జైల్లో ఉంటూ ముఖ్యమంత్రిగా ఎంతకాలం ఉంటాడు? దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ దేశంలో ఉద్యమాల వెనక ఉండేటువంటి శక్తులు ఏమిటి, వాళ్ళు చేసేటువంటి అంటే వాళ్ళు బయటికి చెప్పేది ఒకటి, వెనక జరిగేది ఒకటి. కుమార్ విశ్వాసు అప్పుడు ఆ రికార్డింగ్ చేసినప్పుడు అనేకమైనటువంటి వీడియోలను బయటికి పంపించిండు, ఆయన బయటగా పెట్టిండు. ఆమ్ ఆద్మీకి సంబంధించి, కేజ్రీవాల్కి సంబంధించి, కిరణ్ బేడి, కుమార్ విశ్వాసు, ఇంకొకరు హెగ్డే అనే ఒక మాజీ జడ్జి ఒక ఆయన ఉంటుండే, ఆయన వాళ్ళందరూ కూడా ఆయన నిజస్వరూపం తెలిసి ఆ రోజే బయటకు వచ్చారు. కానీ ఢిల్లీ ప్రజలే అమాయకులు, కేవలం ఏదో ఒక కోపంతో, ఇతరుల మీద కోపంతో ఆయనకు ఓటేయడం తప్ప వాళ్ళు పచ్చి మోసకారులు అనేటువంటి విషయాన్ని అనేక సార్లు రుజువైపోయింది. అది పంజాబ్లో ఎన్నికల్లో కానీ, గోవా ఎన్నికల్లో కానీ, ఢిల్లీకి సంబంధించి చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి, చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి అనేటువంటి విషయం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో రుజువైపోయింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా